దేవునికి మహిమ కలుగును గాక. మరి 2వ ఆదివారం మే మాసం కదా, భగభగం వండుతున్నటువంటి ఎండల్లో ఉన్నటువంటి నెల కదా. ఎగ్గు బయట పెడితే ఆమ్లెట్ అయిపోతాం, అలాంటి ఎండలు ఉన్నాయి. అయినా దేవుడు తన సన్నిధానం కూర్చొని కొంత సమయం గడుపున్నట్లుగా మనకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, అభిషేకమును బట్టి, అనుకూలతను బట్టి దేవాది దేవునికి నిండు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నా అంశము సువార్త. సువార్త అంటే దేవుని శక్తి అయ్యదని. సువార్త అనగా దేవుని శక్తి అనేటువంటిది ఈరోజు నా అంశం. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ రోజులు చాలా గడ్డు రోజులుగా, చెడ్డ రోజులుగా ఉంటూ ఉన్నాయి. అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. చెడు పైచేయిగా ఉంటూ ఉన్నది. ఆ చెడును చూసి మంచి వాళ్ళు ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో, విసుగుదలతో, కోపం ఉక్రోషం ఉన్నా కూడా ఏమి చేయలేని పరిస్థితి, దాన్ని ఎదిరించలేని పరిస్థితి, ఇలాగా నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక మంచి మందు మనందరికీ తెలుసు. క్రైస్తవులుగా మనకు ఏదైనా స్వస్థత కావాలి, ఏదైనా విడుదల కావాలి, ఏదైనా కాస్త ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం కావాలి అంటే వాక్యమే మంచి మందు అని మనం నమ్ముతాం. కాబట్టి ఏదైనా ఇబ్బంది రాగానే కాసేపు బైబిల్ చదివితే కూర్చొని నెమ్మది వస్తుంది అనేది మనము చూస్తూ ఉంటాం. అట్లాగా ఈ విసుగుదల, ఈ ఇబ్బంది, ఈ నలిగినటువంటి పరిస్థితుల్లో బైబిల్ మంచిది, వాక్యం చదవటం చాలా మంచిది. దాంట్లో రోమా పత్రిక ఇంకా మంచిది. బిగినర్స్కి అంటే కొత్తగా దేవునిలోకి వచ్చేటువంటి వారికి, వచ్చినా కూడా ఎదగలేని వారికి, ఎదిగినా కూడా ఇటువంటివి చూసినప్పుడు ఏంటి నేనేమో ఇలా ఉన్నాను, మరి లోకమంతా ఇలా ఉంది, ఏంటి నా పరిస్థితి అని ఒక రకమైన వ్యాకులత, ఒక రకమైన వేదన, దుఃఖం, డైలమా, కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వారికి రోమా పత్రికకు మించినటువంటి మందు ఇంకొకటి. మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి దాదాపు 15 అధ్యాయాలు ఉంటే ఆ చివరి వచనం వరకు కూడా బిగినర్స్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం, నూతనంగా వచ్చినటువంటి వారికి, నలుగుతున్నటువంటి వారికి, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వారికి, డైలమాలో ఉన్నటువంటి వారికి చక్కటి బలాన్ని ఇచ్చేటువంటి పత్రిక ఇది. కాబట్టి బైబిల్ అంతా చదవండి, మంచిది. ఇంకొంచెం సమయం తక్కువ అన్నప్పుడు అటువంటి సందర్భాల్లో, దుఃఖం కలిగిన సందర్భాల్లో, ఇబ్బంది వచ్చిన సందర్భాల్లో రోమా పత్రిక చదవండి. 15 అధ్యాయాలు కదా, కూర్చుంటే 1 అవర్లో కంప్లీట్ చేయగలుగుతారు. ఒక్క వాక్యం మీతో మాట్లాడినా ఎనలేని ఆదరణ కలుగుతుంది, ఎంతో అంతులేని ఆశీర్వాదం కలుగుతుంది, ఎంతో నెమ్మది కలుగుతుంది. కాబట్టి ఒక ఉచిత సలహా అనుకోండి, బైబిల్ అంతా కూడా శ్రేష్టమైనది, ఇందులో అనుమానం ఏం లేదు. కాకపోతే బిగినర్స్గా కొంచెం ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి రోమాలో చెప్పబడినటువంటి మాటలు, పరిశుద్ధుడు పౌలు రోమీలకు రాసినటువంటి ఆ యొక్క మాటలు చాలా శ్రేష్టమైనవిగా ఉంటాయి. ఎందులో అంటే మనము చూస్తే మనము దేవునితోనూ, మనము మనతోనూ, మనము ఇతరులతోనూ మంచిగా ఎలా ఉండాలి అనేటువంటి అంశాలు రోమపత్రికలు ఎక్కువగా రాయబడ్డాయి. బిగినర్స్ కాబట్టి మరి నేను ఇది నమ్ముకున్నాను, వాళ్ళతో వెళ్తే అది చేయొచ్చా, వాళ్ళు అది చేస్తారు, నేను ఇది చేయనే, మరి నేను వాళ్ళతో కలవచ్చా, ఇలా కొన్ని అనుమానాలు ఉంటాయి. మరి వాటన్నిటికీ చక్కటి ఏమంటారు తెలిపి అంటే చక్కటి వివరణ ఇచ్చినటువంటి పత్రిక రోమా పత్రిక మీరు గమనించవచ్చు. మనం గమనిస్తే ఏదో ఒక రోజు అంటే నేను ఏంటంటే ఈ వాక్యమైనా ఏ వాక్యమైనా ఇలాగా అనగానే అలాగే పనిచేస్తాను. ఏదో ఒక రోజు కొద్దిగా సమయం నీలో ఆత్మీయ బలం ఎక్కువ ఉంది, గంటకి నీలో ఉత్సాహం వచ్చేస్తుంది. ఆత్మీయ బలం సరిగా లేదు, బలహీనంగా ఉన్నారు, వాళ్ళకి వారం పట్టవచ్చు, నెల పట్టవచ్చు, ఒక్కొక్కసారి సంవత్సరం పట్టవచ్చు, ఒక్కొక్కసారి అది కాకపోవచ్చు. ఆ విత్తనం అంటే ఆ వాక్య విత్తనం ఫలించకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నేల ఏమంటారంటే విత్తనానికి పనికిరాని నేల, రాతి నేల. కొంతమందినేమో మంచి నేల, కొంతమందినేమో శ్రమలు వచ్చి అవి మొలుస్తుంది, కానీ శ్రమలు రాగానే మళ్ళీ పాడైపోవాలి. ఇలా ఉండవచ్చు. కానీ మీకేనే కాదు, ఎవరికైనా, ఈవెన్ మాకైనా రోమా పత్రిక బెస్ట్ మెడిసిన్ అనేది నేను గమనించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇదే కాదు, 15 అధ్యాయాలంతా చదివితే క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అనేది కాదు చెప్పేది రోమా పత్రిక.
విజయవంతంగా ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనేది అందరూ చెప్తున్నారు. కానీ సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్గా క్రైస్తవ జీవితాన్ని ఎలా కొనసాగించాలనేది రోమాపత్రికలో మనం గమనిస్తాం. ఇదంతా కూడా పౌలు అనుభవం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏంటి దీని కథ అంటే మొదటి అధ్యాయంలో 17 వచనాల్లో మనం గమనిస్తే ఈ 1-2 నుంచి 7 వచనాలు కలిసి ఉంటాయి. దాంట్లో మొదటి మాటగా మీరు గమనిస్తే రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అని చెప్తా ఉన్నాడు. ఎవరికి రాశాడు ఇది అంటే దేవుని ప్రియులకు, దేవుని ప్రేమించని వారికి వాక్యం పనిచేస్తుంది. రోమపత్రిక చదివితే ఉత్సాహం వస్తుంది అని అప్పట్లో దేవుని ప్రేమించే వారికి, దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి వారికి దేవుని ప్రియులు అంటే ఇక కలిపి చెప్పాలంటే ఒకవేళ మనం ప్రేమించకపోయినా ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి వర్కౌట్ అవుతుందేమో. 1-వే ట్రాఫిక్లో కూడా కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది, కానీ అందరికీ అది సక్సెస్ అవుతుందని నేను చెప్పలేను. ఇరుపక్షాల ప్రేమ ఉంటే అది తొందరగా బాగుంటుంది, 2 పక్కల ప్రేమ ఉంటే అది చాలా బాగుంటుంది కదా. ఇది మనకు లోకరీతిగా కూడా అనుభవం. కాబట్టి దేవుని ప్రియులందరికీ అంటే ఎవరంటే అనగా పరిశుద్ధులుగా ఉండటము. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఇప్పుడు ఇదంతా కూడా ఎవరికి వర్కౌట్ అవుతుంది? దేవుని ప్రియులకు. అంటే దేవుని ప్రియులు అంటే నాకు నువ్వు ఏదో చాక్లెట్ ఇచ్చావు కాబట్టి ఇక నేను ఇష్టపడి చాక్లెట్ ఇచ్చినారు బాగా మంచోళ్ళు, ఇది లోకరీతిగా జరిగేది. కానీ దేవుడు అట్లా అనడంలా నాకు ప్రియులు అంటే ఒకటి పెడుతున్నాడు, ఏందో చెప్పాడు. ఏం చెప్తున్నాడు ఆయన? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మాత్రమే. నీవు దేవునిలోనికి వచ్చి అపవిత్రతతోనూ, అశుద్ధతతోనూ, అవిధేయతతోనూ, అవినయముతోనూ ఉంటే ఇది నీకు పనిచేయదు. నిన్ను పిలుచుకున్నదే దేనికోసం పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటం. పరిశుద్ధులుగా ఉండటానికి ఒక్క మాట మీరు ఏదో మనసులో పెట్టుకుని అదే పరిశుద్ధత అనుకోకండి. పరిశుద్ధత అంటే రకరకాలైనటువంటి విషయంలో, రకరకాలైన పద్ధతుల్లో పరిశుద్ధతను కలిగి ఉండవచ్చు మనం కదా. మనం తినే తిండికి పోతా ఉన్నాం, కాలు చేతులు కడుక్కుంటాం, నోరు శుభ్రం చేసుకుంటాం, ప్లేట్ కడుక్కుంటాం. ఇవి కూడా పరిశుద్ధతలు. ఆత్మీయంగా చూస్తే శరీర పరిశుద్ధతకి ఇంపార్టెన్స్ ఇస్తాం, ఇంకా ఆత్మలో ఇంకా పరిశుద్ధతకి ఇంకా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టి పరిశుద్ధత అనగానే వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, 10 ఆజ్ఞలు పాటించడం పరిశుద్ధత కాదు. దేవుని పట్ల ఏమి కలిగి ఉంటే పరిశుద్ధత రోమాపత్రికలో వివరణ ఉన్నది. కాబట్టి దేవుని ప్రియులకు అది జరుగుతుంది, దేవుని ప్రియులు కాని వారికి అది జరగదు. ఎలా జరుగుతుంది అంటే వాక్యము ద్వారా. వాక్యం ఏమిటయ్యా అంటే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మాత్రమే పనిచేసేటువంటి మంత్రులు. పరిశుద్ధులుగా ఉండటకు చెప్తున్నాడు క్లియర్గా, దేవుని ప్రియులకు అని చెప్తూ. అనగా అంటే ఎవరంటే దేవుని ప్రియులు? పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడకు. కాబట్టి ఎవరైతే పరిశుద్ధతతో ఉండటానికి ప్రయత్నం చేస్తామో, ప్రయాసపడతామో, పడతామో, లేస్తామో. ఇప్పుడే కీర్తనలు చదివాము. కీర్తనలు 51 బేర్షెబా విషయంలో చదివాము. బేర్షెబా విషయంలో దావీదు పడిపోయినటువంటి దావీదు మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి నా రక్షణానందాన్ని తొలగించకు, నా నుంచి పరిశుద్ధాత్మను దూరపరచకు, ఇది మొరపెట్టుకున్న సందర్భాలు నేను మీకు తెలియకుండానే చూపించాను. అయితే దాని అంతటిని బట్టి దేవుడు కరుణించి కొంత శిక్షించో లేకపోతే ఏదో చేసి తిరిగి దరి చేర్చుకొని నియమించిన విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధంగా ఉండే ప్రయాసము పడిన వారికి కూడా బెనిఫిట్ ఉంది. అసలు ఏమి చేయననే వాడికి అంటే కూడా ఇప్పుడు మణిపురం కొట్లాడుకున్నాం, నువ్వేం చేయట్లా, మళ్ళీ కలిసిపోయేదానికి నేనేదో ఒక స్టెప్ చేస్తా ఉన్నా, ఏదో ఒక రీతిగా నీతో మాట్లాడటమో, నువ్వు విసుకుంటున్నావు, ఎంటబడటమో ఏదో చేస్తా ఉన్నా. ఇక్కడ ఎవరు దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయాసపడుతున్నారు? నువ్వేమో అవమానిస్తూనే ఉన్నావు, నన్ను ఎగతాళి చేస్తూనే ఉన్నావు, నేను ఎంట వస్తున్నాను కాబట్టి నేనేమో నీతో రిలేషన్షిప్ పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తాను, కానీ నీకు అది అలుసుగా ఉంటుంది. ఇది సహజం కదా లోకాలు. కానీ దేవుని దృష్టిలో ఎవరు మంచివారు అంటారు? తోసివేసిన వారా, ప్రయాసపడుతున్నవారా? దట్స్ వాట్ సింపుల్ లాజిక్. కాబట్టి నేను ఎంటపడుతున్నాను అంటే నువ్వు తోసివేస్తున్నావు అంటే నేను దేవుని దృష్టిలో మంచివాడు అవుతున్నాను. తోసివేసిన నీవు దేవుని దృష్టిలో కొంచెం అటు ఇటు అవుతున్నావు. చెడ్డవాడని నేను అన్నాను, కానీ చెడ్డవాళ్ళు అవుతున్నారని ప్రేమించే దేవుడు కాబట్టి కొంచెం. ఎంతసేపు నేను చెప్పాను కదా, నా ఎదురు తల్లి నుంచి తోసి వేస్తాడు, ఇవన్నీ మన వాక్యాల్లో చదువుకున్నాం కీర్తనం. ఆ సందర్భాలు మనకు అవకాశం ఉంది కలిగేదాన్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటాడు. కాబట్టి అంటే నేను అనేది ఏంటంటే కాలక్షేపం అంటే టైం పాస్కో, లేకపోతే కడుపు నొస్తుంది వెంటనే కూర్చొని బైబిల్ చదవటమో,
ఎందుకంటే బైబిల్ మెడిసిన్ అని ఇప్పుడు అనుకుంటున్నాం కాబట్టి అది కూడా మంచి పద్ధతి. అవసరానికి వాడుకోవటం అంటాం దాన్ని ఏమంటామంటే అవసరానికి వాడుకోవటం అంటాం. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగం. ఏ సందర్భంలో అయినా కూర్చున్నా లేచినా ఏం ప్రభు అనుకోవటం ఈ ప్రార్థన స్వభావం వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రార్థన అంటే గంటల తరబడి చేసేది, మోకరించి ప్రార్థన చేసేదో లేకపోతే ఏడ్చుకుంటూ అదే ప్రార్థన కాదు. అది చిన్నపిల్లాడి ప్రార్థన చెప్తారు కదా, అవ్వ భూమ ఆమె అంటే అది కూడా ప్రార్థనే. దేవుడు దాన్ని బట్టి ఆ ఆహారాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి టైం పాస్కి కొంతమంది ఏంటంటే పట్టుదల, నేను సంవత్సరానికి 2 సార్లు బైబిల్ పూర్తి చేయాలనుకుంటాను. ఉద్దేశం మంచిది, ఉద్దేశం చెడ్డది కాదు. కానీ సంవత్సరానికి 2 సార్లు ఒకసారి చదివితేనే ఆత్మీయంగా దాన్ని బలంగా అర్థం చేసుకోవడం కష్టం. పైపైన లిటరల్గా అర్థం చేసుకొని కట్టి చూపు వచ్చినటువంటి పదాలు తీసుకొని ఎగతాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆత్మీయ లోతులకు వెళ్ళాలి అంటే, దాన్ని గ్రహించుకోవాలంటే కూర్చొని తప్పుగా మనసు నిమ్మలపరుచుకొని దేవుని భయంతో భక్తితో చదవాల్సి ఉంటుంది. కాబట్టి సంవత్సరానికి 4 సార్లు చదవడం ఇటువంటి వాటిలో ఉపయోగం అవ్వండి. కాబట్టి ఎలా వాక్యాన్ని చదవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనిషికి దాని యొక్క జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న దృష్టి ఆశను బట్టి అది వేరువేరుగా ఉంటుంది. నీకున్నట్లే ఆయనకు ఉండాలి, ఆయనకున్నట్లే నీకు ఉండాలి అనేది లేదు. ఒక వాక్యం నా వరకు నా సమస్యకి ఎటువంటి పరిష్కారం ఇస్తుందో అదే వాక్యం అదే సమస్య నీకున్నా కూడా నీకు అది పరిష్కారం ఇవ్వదు. ఇంకొక వాక్యం ద్వారా నేను కాబట్టి మందు అన్నాం కదా అని ఇప్పుడు పారాసెటమాలే తీసుకోండి. మామూలు పారాసెటమాల్ ఉంది, క్రోసిన్ ఉంది, డోలో ఉంది. కానీ ఇవన్నీ కూడా పారాసెటమాల్ కాంటెంట్స్ ఉన్నటువంటివేనా కావా? అన్ని ఫీవర్కే వాడేటివేనా? ఇక్కడ చూడండి, మీరు మనం రోజువారీ వేసుకునేటువంటి వాటి కొంతమంది క్రోసిన్ అంటారు, కొంతమంది మామూలు పారాసెటమాల్ చేసుకుంటారు జ్వరం రాగానే, కొంతమంది డోలోకి అలవాటు పడి. ఇది నీకు నాకు ఒకటే అని చెప్పడానికి వీలు. వాక్యం సత్యం, వాక్యం సజీవము, వాక్యం బలం కలిగినటువంటి వాక్యం. అందుకే సువార్త అంటే వాక్యం అనుకుంటే దేవుని శక్తి ఉన్నది. కానీ అది నీకు నాకు ఇంకోరికి అదేలాగున అదే పరిమాణంలో అదే రేంజ్లో పనిచేస్తుందని చెప్పడానికి లేదు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రియులు అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. 16వ వచనం చూడండి, సువార్తను గురించి నేను సిగ్గుపడివాడు కాదు. దేవుని మాటలు చెప్పాలంటే ఈ రోజుల్లో భయం వేస్తూ ఉన్నది. సిగ్గు కథ పక్కన పెట్టేసేయండి. ఎటువంటి గొడవలు అవుతాయో, ఎవరు వచ్చి ఏం చేస్తారో అని. అయితే ఆనాడు ఆ రోజుల్లో పౌలు కూడా అదే పరిస్థితి. వచ్చి మా ఇంట్లో స్వార్థం చెప్పిపో, వాక్యం చెప్పిపో, ప్రార్థన చేసుకో అని చెప్పేటోళ్ళు లేరు. అప్పుడు కూడా అదే సమస్యలు అలాంటివి. అయితే ఈయన యొక్క సాక్ష్యం ఏమిటి అంటే, నేను భయపడేవాడును కాదు, నేను సిగ్గుపడేవాడును కాదు అంటూ ఉన్నాడు. భయపడలేదు, ప్రభుత్వ అధికారులు ఎదుట ఆయన నిలబడి దేవుని స్వార్థం చెప్పినటువంటి పరిస్థితులు మనం వాక్యంలోనే చూస్తాం. ఆయనకు భయం లేదు, చంపుతారన్న భయం లేదు, కుటుంబాలను నాశనం చేస్తారన్న భయం లేదు. చక్కగా దేవుని యొక్క భయభక్తుల్లో దేవుని వాక్యాన్ని స్వార్థను ప్రకటించినటువంటి వాడుగా, దీవెనకరంగా ఉన్నవాడుగా, చివరిలో దేవుని శిష్యులతో కలపబడినప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కువగా పత్రికలు రాసినటువంటి పౌలుగా మనం గమనిస్తాం. ఆయన కదా, పేతురు తక్కువ రాశాడు, పౌలు రాసినవి ఎక్కువైపోయింది కదా. కానీ ఆయన అపోస్తలులందరికంటే తర్వాత జాయిన్ అయినటువంటి వాడు. అందుకేనేమో మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని చెప్పబడింది. అందుకేనేమో నాకు. కాబట్టి వీటిని గమనించుకోవాలి. అది ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అంటే ఏం లేదండి, దేవుని వాక్యమే. కాకపోతే సువార్త అంటే ఏంటంటే యేసు ప్రభు యొక్క జననము, పరిచర్య, మరణము, పునరుత్థానం, ఈ 4 కలపాలి. పునరుత్థానం కలపకపోతే మళ్ళీ సువార్త కాదు. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త ప్రకటించడం అంటే దేవుని శక్తిని మనం తీసుకొని ఆ శక్తిని ఇంకొకరికి ఇవ్వటం. అది చేయట్లేదు నువ్వు అంటే దేవుని శక్తిని గ్రహించేటువంటి పరిస్థితి నీ దగ్గర లేదు. దేవుని శక్తిని నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే నువ్వు విశ్వాసగా ఒకే ఉన్నావేమో కానీ ఉన్నానంటే ఉన్నట్టుగా ఉన్నట్టే. దానివల్ల పెద్దగా ఉపయోగము ఉండదు.
దానివల్ల ఉపయోగం కలగాలంటే నీవు ముందు సారవంతుడిగా మార్చబడాలి, నీ భూమి దున్నబడాలి, నీలో విత్తనాలు ఫలించాలి. నీలో విత్తనాలు ఫలించినప్పుడు నువ్వు ఇంకొకరికి ఆ పంట గురించినటువంటి న్యాయం చేయాలి. అలా లేకుండా నేను ఫలించకుండా ఇంకొకరిని ఫలించమని చెప్పను, అది సాక్ష్యం కూడా కాదు చివరికి. కాబట్టి ఇది మనం గమనించుకోవాలి. 17వ వచనంలో చూస్తే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. నీతి అనగా విశ్వాసం అని మనం అనుకుంటాం. అబ్రాహాము విశ్వాసులకు నీతిమంతుడుగా లెక్కించబడ్డాడు. ఎందుకు? ఆయన విశ్వాసాన్ని గురించి. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రధానమైనటువంటి. అందుకే యేసు ప్రభుల వారు అనేకులకు స్వస్థతలు ఇచ్చారు, అనేకులకు విడుదలిచ్చారు. ప్రతి చోట నేను చేశానని చెప్పలా. ఆయన చెప్పింది ఏంటంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, బుద్ధి గలదానం అయిపో, ఇక తప్పు చేయకు. ఇంకా సైనిక అధిపతి వచ్చినప్పుడు ఇంతటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు అన్నాడు. అంటే వారిలో ఉన్న విశ్వాసము. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ముట్టుకున్నది. ముట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఆమెలో ఉన్న విశ్వాసం. ఆయన ముట్టుకుంటే బాగుంటానన్న విశ్వాసం. కాబట్టి ఎవరి ద్వారానూ ఏది జరగదు, మనలో ఉన్న విశ్వాసం ద్వారా మనకు అన్ని జరుగుతాయి. ఆవిడ యొక్క విశ్వాసం ఉంటే కొండలు ప్రకటించబడి సముద్రంలో వేయబడులుగా మీకు జరుగుతాయి అన్న విషయాన్ని మనం అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. కాబట్టి నీలో విశ్వాసం లేనప్పుడు నేను ఎంతగా రంపాన పెట్టినది ఏమి నీలో విశ్వాసం ఉన్నప్పుడు నేను ఏమి చేయకపోయినా తన ప్రియుడిని ధరించుండగా పోషించే దేవుడుగా. కాబట్టి నువ్వు అడగక్కర్లేదు కూడా. నీలో విశ్వాసం బలంగా ఉంటే ప్రభా నాకు ఎందుకంటే నీ దగ్గరే ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నావు కాబట్టి ప్రత్యేకించి నువ్వు బొట్టు పెట్టి ప్రభా అని మనం పెట్టుకుంటే చెప్పుకుంటే అవసరం లేదు. చెప్పాలి కాబట్టి చెప్పాలన్నట్టు చెప్పుకున్నాను సార్. కాబట్టి ఇది మనం గమనించాల్సినటువంటి విశ్వాసము. అది చూస్తే ఇంకో మాట దాంట్లోనే 17వ వచనంలో నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగున్నట్లు. మొదటి సంవత్సరం 10 పైసలంత విశ్వాసం ఉంటే 2వ సంవత్సరం 5 పైసలకు మారాలా, 15 పైసలకు మారాలా? మరి ఇప్పుడు మారట్లేదు. 10 సంవత్సరాలైనా ఇంకా అలాగే ఉన్నాము అంటే ఎలా? మరి వాక్యం ఏం చెప్తుంది అంటే విశ్వాసం మూలమున, అంటే నీకు మొదట విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మూలమున అంతకంతకు మళ్ళీ విశ్వాసం దానికి జత చేయబడాలి. నువ్వు ఏమి ముట్టుకోవద్దు, బ్యాంకులో వేయి అకౌంట్. నెలకు 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు 100 రూపాయలు 50 రూపాయలు కలుపుతాడు. ఎందుకు? నాకు ఈ చెవులు మా ఇదైనందుకు వినపడ్డా. వడ్డీ అంటే నువ్వు ఏమి చేయకుండా అట్లా పెట్టినా కూడా ఏదో కొంత 10 రూపాయలు వడ్డీ వస్తుంది. అందుకే ఆ నాణ్యం దాచిపెట్టినప్పుడు అంటాడు దేవుడు, ఏమంటాడంటే ఇది కనీసం ఇచ్చింటే నేను వడ్డీకి వసూలు చేసుకునేవాడిని కదా, కదా. కాబట్టి నేను మొదటి సంవత్సరం ఇంతే ఉంది, ఎవరు అభ్యంతరం పెట్టరు. ఎందుకంటే ఇప్పుడే విశ్వాసంలోకి వచ్చాడు కాబట్టి ఇంతే ఉందంటే ఎవరికి అభ్యంతరం. ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంతే ఉంది అన్నా చిన్నతనమే, తగ్గింది అన్నా కూడా చిన్నతనం. కనీసం 1%, 10 పైసలు అంత 11 పైసలు అంత అయిందంటే అది. అందుకని 5 వాడు 10 చేస్తే 5 ఊళ్ళకి యజమాని, 2 4 చేసినోనికి 2 ఊర్లకు, 1 దాచిపెట్టడానికి. ఈ 1 దాచిపెట్టడానికి అంటే విశ్వాసం అధికం చేసుకోలేని వాడు ఇంకా నీచుడు, ఇంకా తక్కువ. అంతే కదా, మన విశ్వాసం కూడా మనం ఇంకా ఎక్కువ చేసుకోలేకపోతున్నాం. అంటే దేవుని మీద భారం వేయటం, దేవుని అధిపతిగా అనుకోవటం, దేవుని మీద విశ్వాసంలో నిలకడగా ఉండటం, ఇవన్నీ మనం చేయలేకపోతున్నాం. ఈ చేయలేకపోతున్నాం కానీ మనం నమ్మేమని మాత్రం చెప్పుకుంటాం. ఇది ఎవరికి అవమానం. జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చేసి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తే ఒక్కొక్కసారి చెల్లించకపోవచ్చు. నా ఇద్దరు నుంచి తోసివేసినట్టుగా మన కీర్తనల్లో మనం చదువుతాము. కీర్తనల్లో మనం చదివాము ఇప్పుడే రెస్పాన్సిబుల్ రీడింగ్లో, నీ సన్నిధానం నుంచి నన్ను తోసివేయమని మనం పెట్టుకుంటున్నాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకొని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్వార్థలో మనం ఎదగాలి. ఎందుకంటే అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తిలో మనం ఎదగకపోతే
మనకి ఆయాసం, దేవునికి ఏమీ ఉండదు, కాపరికి ఏమీ ఉండదు, సంఘానికి ఏమీ ఉండదు. ఎందుకు బాధ్యత తీసుకుంటుంది? దేవుడు నీకు ఉన్న అనుబంధాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు దుఃఖపరచబడతాడో దేవుడు మౌనంగా నీ ఎదురు నుంచి పరిశుద్ధాత్మను నా ఎదురు నుంచి. కాబట్టి నీ దగ్గర ఇప్పుడు దేవుడు లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, నీకు రక్షణానందం కూడా లేదు. నీకు మొత్తం అంతా దుఃఖమే, మొత్తం అంతా దుఃఖమే. దేని వల్ల జరిగింది? ఇదిగో ఇది పాటించడం. ఏమిటంటే విశ్వాసాన్ని పెంచుకోవడం, విశ్వాసానికి తగినట్టు ప్రవర్తించకపోవడం, విశ్వాసం ద్వారా దేవుని మహిమపరచలేకపోవడం ద్వారా తెచ్చుకున్న పెద్ద దీనికి ఎవరు ఏం చేయలేరు. ఎవరు కూడా విశ్వాసాన్ని కేజీ లేకుండా నీ నోట్లో ఒక్కలేరు. వినటం వల్ల విశ్వాసం కలుగును కాబట్టి 4 దేవుని మాటలు చెప్పి పంపిస్తాను. వినటం వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు యేసు మాట వల్ల కలుగును కాబట్టి లోక మాటలు చెప్పలేవు. కాకపోతే సలహా ఇస్తారు వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి. లోకరీతిగా ఒకటే చేయగలుగుతారు. ఇక మిగతావన్నీ పరలోక మాటలే. ఎందుకంటే అవే నిన్ను స్వస్థతలోకి నడిపించాలి, అవే నిన్ను విడుదలలోకి నడిపించాలి. వాటి మీద ఎంతగా ఆధారపడతావో, వాటిని ఎంతగా పట్టుకుని ఊగులాడతావో దాన్ని బట్టే నీకు సమకూర్చబడతాయి అన్నీ కూడా. ఇది నువ్వు నేను గమనించుకోవాల్సినటువంటి అంశం అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇంకా అంతేకాదు, దేవుని నీకు విశ్వాసములో బయలుపరచబడాలి. ఇదంతా కూడా జరిగిన తర్వాత సాక్ష్యం ఏం బయటికి రావాలి అంటే, ఇది నాకు పోయింది, ఇది నాకు జరిగింది కాదట. ఏదో సాక్ష్యం బయలుపరచబడడం అంటే బయటికి రావటం, బయటికి అందరికీ కనబడేటట్టు రావటం. ఏంటి రావాలంటే చదవండి అమ్మ 17వ వచనంలో. ఏం బయటికి రావాలి? దేవుని నీకు బయటికి రావాలి. నాకు అది జరిగింది, ఇది జరగలేదు కాదు మనకు కావాల్సింది. నాకు జరిగిన దాన్ని బట్టి దేవుడు ఎంతగా మహిమపరచబడ్డాడో అది బయటికి రావాలి. దేవుడు మహిమపరచబడని చోట దేవుని కార్యం జరగదు. నా మహిమను వేరొకరితో పంచుకుని వాడను. నువ్వు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవు తర్వాత అనుకుంటే దేవుడు నీ పట్ల చేయాల్సిన కార్యం చేస్తాడని గ్యారెంటీ ఏం లేదు. కొత్తగా ఏదన్నా ఉంటే కొంత గొప్ప తప్పదు అంతే తప్ప 100కి 100 పాలు జరిగింది, 100కి 100 పాలు జరగాలనేది రూల్ ఏం లేదు. ఒక తాంబు రూల్ పెట్టుకొని నాకు జరగలేదు అనడానికి. నీ విశ్వాసం ద్వారా నీకు జరిగిన కార్యం ద్వారా సాక్ష్యం ఏం బయటికి రావాలి? దేవుని నీతి బయటికి రావాలి. దేవుడు ఎటువంటి వాడో బయటికి రావాలి. దేవుడు ఎంత మహిమ కలిగిన వాడో బయటికి రావాలి. కాపరితో కానీ, సంఘంతో కానీ, తోటి విశ్వాసంతో కానీ ఒరిగేది జరిగేది ఏది ఉండదో. నిన్ను అటాచ్ చేయగలుగుతారు వాళ్ళు, దేవునికి అనుబంధం చేయగలుగుతారే తప్ప, పరిచయం చేయగలుగుతారే తప్ప, అయ్యా కొంచెం చేత మీద సహాయం చేయని వాళ్ళు కూడా మొరపెట్టుకుంటారు నీతో పాటే తప్ప, చేయగలిగే సామర్థ్యం, చేసే అనుకూలత ఒక్క దేవునికే ఉంటాయి. అందువల్ల నీవు దేవుని వాక్యానికి నీ హృదయంలోనికి ఆస్వాదించగలిగితే, దాన్ని తీసుకొని భద్రపరచుకోగలిగితే నీకు సమకూడి జరుగుతాయి మేళ్ళు. సమకూడి జరుగునని రోమపత్రికలో మనం చూస్తాం. జరగకపోవటానికి నీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం, అవిశ్వాసం, అవిధేయత కారణాలు కావచ్చేమో మనకి జ్ఞాపకం చేసుకోవాలి. అంతే కాకుండా మనం చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు. ఆయనకు కొన్ని అర్హతలు ఉన్నాయి. పౌలు గారికి కొన్ని అర్హతలు ఉన్నాయి. వాక్యంలో అన్ని చూపించాలంటే రెఫరెన్స్లు మీరు రోమపత్రిక 15 అధ్యాయం చదువుకోండి. నేను ఉదాహరణకు పైకి చెప్తాను. ఆయన ఏమంటాడంటే, నేను సువార్తికుడను అంటాడు. నేను ముఖ్యంగా క్రీస్తు దాసుడును అంటాడు. నేను కింగనని చెప్పట్లా, నేను పెద్దగా చదువుకున్నానని చెప్పట్లా, నేను కూడా పెద్ద విలువ పలకబడి ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఆయన విలువ పలకబడి ఉన్నాడే కదా, అది ఎప్పుడు చెప్పుకోలేదు ఆయన. ఆయన ఏమంటాడంటే, నేను క్రీస్తు దాసుడను, తగ్గించుకునేటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఇవన్నీ మనం దీంట్లో చూస్తాం. ఏమని చూస్తున్నాం? నేను క్రీస్తు దాసుడను అంటాడు. రెండోది ఏమంటాడు? నేను సువార్తికుడను అంటాడు. గ్రీకు దేశం ఇవన్నీ చెప్పాడు కదా సువార్త విషయమే. అంటే నేను సువార్తికుడను, సువార్తను పట్టించుకోకుండా పనిచేసేవాడిని కాదు. సువార్తను అంటే దేవుని మాటలను ఎదురుతో పంచుకునేటువంటి వాళ్ళు వింటారా లేదా అనేది మనకు అనవసరం. వినగల చెవులు ఎవరికి లేవు ఈ రోజుల్లో. ఆయన నీ దగ్గరికి వచ్చినోడు, నువ్వు పోవద్దు ఎక్కడికి, అవసరార్థమై నీ దగ్గరికి వచ్చినోడికి స్వార్థను అందించలేని బలహీనత నీలో ఉంటే వాడికి స్వస్థత కలగటం అనేది జరగదు. నీకు కూడా ఆయాసం, దుఃఖం తప్ప సంతోషం, నీకు కూడా సంతోషం కాదు.
కారణం ఏంటంటే నీవు సువార్తికుడిగా లేవు, క్రీస్తు దాసుడిగా లేవు. ఆయన ఇంకో మాట కూడా అంటాడు, చివరిలో వచ్చిన నేను కూడా అపోస్తలుడని అంటాడు. కడమ అపోస్తలుడు అన్నమాట. అపోస్తలుడు అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడ్డవాడు, పిలువబడ్డటువంటి వాడు, ఏర్పాటు చేయబడ్డటువంటి వాడు, అంటే ఒక పని నిమిత్తం. ఈరోజు నువ్వు ఒక విశ్వాసకి ఇక్కడ వచ్చి కూర్చుంటున్నావు అంటే నీవు అపోస్తలుడు. మన పాస్టర్లు అందరూ అపోస్తలుడు అది పెట్టుకొని మేము సపరేట్ అనుకుంటున్నాం. లేదు, మీరంతా కూడా పిలువబడ్డవారే. ఆ పిలుపు లేకపోతే మీరు వచ్చి ఇక్కడ కూర్చోలేదు. ఆ పిలుపు లేకపోతే మీరు ఈరోజు రక్షణలోనికి రాలేదు. కాబట్టి అదొక టైటిల్ లాగా, అదొక బిరుదు లాగా పెట్టుకోవడానికి లేదు. తెలియకుండానే అన్ని నీకు అవి ఉపయోగపడేవి. కాబట్టి ఇవన్నీ మనం చూసుకోవాలి. అంతేకాదు పౌలు 3 యాత్రలు చేసి ఎక్కడంటే అక్కడ సంఘాలు స్థాపించినటువంటి వాడు. నేనేం సంఘాలు స్థాపించగలడం నేను విశ్వాసాన్ని బట్టి ఇంకొక విశ్వాసం తయారు చేయమని. నీ కుటుంబస్తుల్లో, నీ బంధువుల్లోనే ముఖముఖం తెలియని వాళ్ళ గురించి నేను మాట్లాడాను. ఆయన ఎన్ని సంఘాలు స్థాపించాడు, ఏంటి 3 ప్రయాణాలు చేశాడు. వెళ్ళిన ప్రతి చోట ఆగడం, అక్కడ సంఘాన్ని స్థాపించడం, దాన్ని పునరుద్ధరించడం, దాన్ని బలపరచడం, వేరే వాళ్ళకి అప్పగించడం, వెళ్ళిపోవడం. లెక్క పెట్టండి ఒకసారి చదివి ఎన్ని సంఘాలు స్థాపించాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నేను చేయను, నా చేత కాదు అని ఆయన అనుకుని ఉంటే ఈరోజు అన్ని పత్రికల ద్వారా పౌలు గురించి ఇంత గొప్పగా మనం చెప్పుకునేటువంటి వాడు. ఇంత గొప్పగా కావాలని మనం ఆశపడితేనే దేవుని దృష్టిలో మనకు నీతిమంతులుగాను, విశ్వాసులుగాను, ప్రియులుగాను లెక్కించబడతాం అనేది సత్యం. ఇది మనం గమనించుకోవాలి. కాబట్టి మనం చాలా చూస్తూ ఉన్నాము. అంతేకాదు ఆయనలో ఒక నీతి ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే 15వ అధ్యాయం 20-21 వచనం చూస్తే, 15వ అధ్యాయం 20-21 వచనాన్ని కనుక మీరు గమనిస్తే, నేనైతే వేరొకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆ సంఘానికి పోయేటోని, ఈ సంఘానికి పోయేటోని, ఆడ కూర్చోడానికి కాదండి, అంత కొత్త. ఒకరు తీసిన దానికి నేను వెళ్ళను అంటాడు ఆయన. ఒకరు పండించిన పంట నేను కొయ్యను అంటాడు. తెలియని వారి దగ్గరికి వెళ్తాను, వాళ్ళకి చెప్తాను. కొత్త వారి దగ్గరికి వెళ్తాను, వాళ్ళకి చెప్తానండి. ఎంత గొప్ప నిర్ణయం ఈ రోజుల్లో. వాడు పట్టిన చేపల తప్ప ఈడెత్తు. పౌల్లో అదే యథార్థత. అస్సలు రక్షించబడిన కుటుంబాల దగ్గరికి వెళ్తానంటాడు. అసలు రక్షణ అంటే తెలియని వారి దగ్గరికి రక్షణ సువార్త ప్రకటిస్తాను అంటాడు. ఏమమ్మా జరగని నాకు ఆల్రెడీ ఒక దగ్గరికి పోయేటోళ్ళు, ఆల్రెడీ తెలిసిన వారి దగ్గరికి నేను సమయం వృధా చేసుకోవాలి. ఆ వాక్యం చాలా చక్కటి, మళ్ళీ చదువు ఆయన. ఆయనను గురించిన సమాచారము ఎవరికి, ఆయన అంటే క్రీస్తుని గురించిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూస్తురనియో అంతకంటే ముందు నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము. నేను కట్టను. వాడు వాందాలు చూసుకున్నాడు మంచిదే, నేను వాడిని డిస్టర్బ్ చేయి అంటే. అటువంటి వ్యక్తితో, అటువంటి గొప్ప మనసు కలిగినటువంటి వాడు. అందుకనే ప్రతి చోట ఒక కొత్తదనాన్ని కోరుకున్నాడు, కొత్త సంఘాన్ని స్థాపించినాడు, అనేక పత్రికలు రాశాడు. ఎందుకంటే కొత్త సమస్యలకు పరిష్కారాలు ఆయన రాశాడు. ఇలా ఉండండి, మీ సంఘంలో ఈ సమస్య ఉన్నది, ఇలా ఉండండి, మీలో ఈ ప్రాబ్లం ఉన్నది, మారండి అని చెప్తూ పత్రికలన్నీ అలాగే రాశాడు. కొరింథీయులకు రాశాడు, వాళ్ళకి రాశాడు, వీళ్ళకి రాశాడు. కారణం ఏంటంటే ఆయన అనుభవం చాలా బాగుంది. గెలికిందే గెలకలా ఆయన, కొత్త దానికోసం ప్రాబ్లం. ఇంకా మీరు గమనిస్తే ఆయనకున్న అర్హతలు అవన్నీ ఉన్నాయి. ఆసక్తి కూడా చాలా గొప్పది. మీరు గమనిస్తే 1వ అధ్యాయం 8-15 వచనాల్లో కృతజ్ఞత కలిగి ఉండమంటాడు. అది చిన్నదే కానీ పెద్దదే కానీ సహాయం పొందుతున్న నీవు ఎలా ఉండాలి? కృతజ్ఞత చూపించాలి, రుణపడి ఉండాలి, ఇదేదో చూపించాలి. పడైపోగానే ఏరు దాటాక తెప్పదగలేసినట్టు ఉండకూడదు. ఇంకా రెండవ మాట ఏమంటాడంటే వారి కోసం ప్రార్థిస్తున్నాను అంటే. ఇవన్నీ మీకు 8-15లో ఉన్నాయి ఈ మాట. ఇదే 1వ అధ్యాయంలో, రోమా పత్రికలో 1వ అధ్యాయంలో 8-15 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి.
నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను అంటాడు. రెండవ మాట ఏమంటాడంటే వారి కోసం ప్రార్థిస్తున్నాను అంటాడు. అంతేకాదు నేను వారిని బహుగా ప్రేమిస్తున్నాను అంటాడు. 24 గంటలు వాళ్ళని నేను తలుచుకుంటున్నాను అంటాడు. వారికి నేను రుణపడి ఉన్నాను అంటా ఉన్నాడు. అంతేకాదు వారిని రెగ్యులర్గా చూడటానికి, వారితో కలిసి ఉండటానికి ఎప్పుడు ఆశ కొని ఉన్నాను అంటాడు. మనం ఒక వ్యక్తిని పట్టుకుంటే ఏమైంది అని అడగలేదు. వాళ్ళంటి వాళ్ళు అడుగుతాం కానీ చెప్పి నాకు ఏం మా ప్రేరణ ఇచ్చావు కదా ఏమైందో కూడా కొంతమంది వాళ్ళని మనం ఫాలో చేస్తూ ఉండాలి అంటే వాళ్ళు ఆశగా ఉన్నారు, పసిబిడ్డలాగా ఇప్పుడిప్పుడే దేవుళ్ళలోకి వస్తున్నారు, పడిపోతారు, శ్రమలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు వాళ్ళని ఆదరిస్తూ బలపరుస్తూ చేతనిస్తూ ఇదిగో ఇట్లా చెప్తున్నారు. అలా ఉండాలంటే ఎలా ఉండాలో నేను చెప్తాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి. మరి 1వ అధ్యాయం 17 వచనాల్లో నేను రుణస్తుడను, నేను ఆతృతపడుచున్నాను, నేను సిగ్గుపడేవాడును రాను. ఈరోజు మనం స్వార్థ చెప్పాలంటే సిగ్గుపడ్డాం, భయపడ్డాం, ఇంకేదో ఎందుకులే మనకెందుకులే అనుకోండి. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే పౌలుకు ఉన్నటువంటి లక్షణాలు మరి మన పరిస్థితికి ఉండాల్సిన అవసరం ఉన్నదా లేదా అనేది నేను 2 మాటలు చెప్పేసి వెంటనే ముగించేస్తాను. మనం గమనించిన ఒక వస్తువు ఒక అవసరాన్ని బట్టి ఒక వ్యక్తి వచ్చినప్పుడు వారికి మనం దేవుని పరిచయం చేస్తాం, వారి గురించి ప్రార్థనలు చేస్తాం, అంతా బాగానే ఉంది. అయితే మనకుండవలసినటువంటి అవసరతలు, మనకుండవలసినటువంటి ఆశలు, మనం చేయవలసినటువంటి పనులు ఏంటంటే మొట్టమొదట మనము యేసుని వెంబడించేవారు. మనం వెంబడించకుండా ఇంకొకరిని వెంబడించమని చెప్పలేదు. నీవు సంఘానికి రాకుండా మీరు చర్చికి వెళ్తే బాగవుతారని నేను చెప్పలేను. నీవు పాటలు పాడకుండా ఇంకొకరికి పాటలు పాడండి అని చెప్పకూడదు కూడా. నీవు సరిగా లేకుండా ఇంకొకరికి సరిగా ఉండమని చెప్పలేదు. నీలో ఉన్న నీ కంటిలో ఉన్నటువంటి నలుసు దూరం మొదట తీసివేస్తేనే ఏడ్చివాడి కంటిలో ఉన్నటువంటి నలుసు నీకు బాగా కనిపిస్తుంది. అప్పుడే వాడిని నువ్వు శుద్ధి చేయగలవు. కాబట్టి ఇది నువ్వు గమనించుకోవాలి అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 4:19 మాట ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండాలి. నాకు చదువు రాదు, ఎంతో మంది ఎన్నో రకాలుగా టీవీ ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉంటారు వాళ్ళ విషయంలో. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం నాకు లేదని చెప్పడానికి లేదు. ఈ రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, చదవలేని వాళ్ళకు, చదవలేని వాళ్ళకి ఎన్నో రకాలైన టీవీ ఛానల్స్ ఉన్నాయి, రీల్స్ ఉన్నాయి. అనేక మంది అనేక రీతిగా దేవుని వాక్యాన్ని విస్తారంగా పండిస్తూ ఉంటారు, విస్తారంగా వెదజల్లుతూ ఉంటారు. కాబట్టి నాకు అవైలబిలిటీ లేదు, నాకు దొరకదని చెప్పడానికి వీలు కాదు ఈరోజు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వారుగా నువ్వు ఉండాలి. నువ్వు అలా లేకుండా ఇంకొకరిని ప్రశ్నించలేవు. అలా లేకుండా నాకు ఇది ఎందుకు జరగదు అని అనుకోవడానికి లేదు. మొట్టమొదటిది ఏంటంటే దేవునికి వెంబడించేటువంటి గుణం, దేవుని వెంబడించే గుణం కలిగి ఉండాలి. రెండవది ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండాలి. ఇతరులతో అనేకము గర్వం ఉండకూడదు. నువ్వు చిన్నదాన్ని పెద్దదాన్ని నాకు అనవసరం, నేను వచ్చానంటే నీతో సరి సమానమైన స్నేహం చేయడానికి ఇష్టం. ఎప్పుడైతే నేను తగ్గించుకుంటానో నేను దీవించబడతా, నీకు దీవెనకరంగా నేను ఉండగలుగుతాను. కాబట్టి మమేకం అంటే కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉండాలి. విభజించడానికి వీలుగా కలిసిపోయే మనస్తత్వం నీకు ఉంటే నీవు దీవించబడతావు, నీ వల్ల ఇతరులు దీవించబడతారు. స్వప్రయోజనము కోరుకోనకూడదు. ఇది ఖచ్చితంగా మనము క్రైస్తవులుగా పాటించవలసినటువంటి నియమం. ఎంతసేపు నేను తనకి ఇచ్చేస్తున్నాను, నాకేం చేస్తాను అనుకోవటానికి స్వప్రయోజనము, సొంత ప్రయోజనాన్ని ఆశించి చేయకూడదు. ఏ పనైనా అలా చేస్తే నీకు ఫలితం ఉండదు, అవతల కూడా. ఏమీ ఆశించకుండా ఎంత త్యాగంతో నువ్వు చేస్తావో అంతకు 100 ఆశీర్వాదం. స్వప్రయోజనం ఆశించకూడదు. అలా ఆశించామంటే స్వార్థం, బిజినెస్ అవుతుంది. ఇదిగో ఇది నేను నీకు ఇస్తున్నా, రేపు నాకు అవసరం అన్నప్పుడు నాకు అది అన్నట్టు. దేవుడు అది ఇష్టపడు. ఏదీ లేకుండా స్వప్రయోజనం అనేది తలుచుకోకుండా నువ్వు ఏదైతే చేస్తావో అది నీకును వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది ఉండాలి. అంతేకాదు వాళ్ళని చెప్పి నేను పడిపోతానేమో అని మన ఆత్మ నడుపుదల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది జోక్గా ఒక ఆయన చెప్తూ ఉంటాడు, చాలాసార్లు విన్నాను. ఒక తాగుబోతును బాగు చేయడానికి పంతం బట్టి పాస్టర్ గారు ఆయనతో కలిసి కూర్చునేవాడు, ఆయనతో కలిసి తిరిగేవాడు. ఆయన ఎక్కడికి వెళ్తే ఈయన అక్కడికి వెళ్ళేవాడు వదిలిపెట్టకుండా. 6 నెలలు సహవాసం చేసిన తర్వాత తేలిన విషయం ఏంటంటే పాస్టర్ గారికి తాగడం వాడు. కాబట్టి వాళ్ళని సరిచేయబోయి నన్ను నేను పాడు చేసుకోలేను. చేతనైతే నాకు జరిగింది నేను చేయాలి, కానీ నీ వల్ల నేను చెడిపోను. అందుకనే కొన్నిసార్లు మన చేత కాకపోతే దూరం జరగాలి, కానీ తాగుతుందమ్మా అని పోయి పని పట్టుకొని మనము పాడే వాళ్ళని ఇంకా పాడుతాం. అయ్యా నా చేత కాదు, జాగ్రత్త, ఇంతవరకే నా పని, దీనికి మించి నేను చేయలేదు. నిజాయితీగా
ఎందుకంటే నా ఆత్మను సంరక్షించుకోవాలి. మొదట నేను నా ఇంటిని సరిదిద్దుకోవాలి, నా ఆత్మ జీవితాన్ని నేను నిలబెట్టుకోవాలి. అది లేకుండా నేను ఇంకా ఎవరికైనా ఏదైనా చేస్తే అది నిలుపుదలలో ఉండదు, నిలవదు, పడిపోతూ ఉంటుంది. ఆ కట్టడం అంటే పునాది లేకుండా కట్టడం లాంటిది. కాబట్టి వీటిని గమనించుకోవాలి. సువార్త అంటే దేవుని వాక్యం, అది దేవుని శక్తి. అది నీవు కలిగి ఉంటే ఇవన్నీ నీలో ఉంటేనే నీది కలిగి ఉంటుంది. అది లేనప్పుడు ఇష్టినమ్మా పుచ్చుకుంటున్నమ్మా తప్ప జరిగేది ఏమి ఉండదు అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా సీక్రెట్స్గా కొన్ని విషయాలు నేను మీద పంచుకోండి. మొట్టమొదటి ఏంటంటే రోమీయులు 9 మొదటి 2 వచనాలు. రోమీయులు 9 మొదటి 2 వచనాలు. నా హృదయంలో మానని వేదనయు కలవు. ఎందుకున్నాయంటమ్మా ఈ దుఃఖము వేదన? క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధమాడటం లేదు. నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడైన దొరుకుతున్నావు. ఈ రోజుల్లో పరిస్థితులు అమ్మ తప్పు చేస్తున్నావు అంటే నువ్వేది నాకు చెప్పేది అంటే ఇంకా తెప్పిపోడు సార్, ఇది నువ్వు చూసుకోవచ్చు. లేదా కోపం పెంచుకుంటారు, లేదా పగ పెంచుకుంటారు, లేదా ద్వేషం పెంచుకుంటారు. సమయం దొరికినప్పుడు హాని చేద్దామని చూస్తే సంఘాల్లో కానీ, బయట కానీ, ఆఫీసుల్లో కానీ, పనిచేస్తున్న కానీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి కాదు మనం చేయాల్సింది, ఇలాంటివని వాక్యంలో మన దేవుడు బోధిస్తారు. ఇంకో మాట ఏమిటంటే కీర్తనలు 2:8 ప్రార్థనతో కూడిన జీవితం మనకు. ఎప్పుడైతే ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదాలే శరణ్యం. ప్రార్థన ప్రార్థన ప్రార్థనలో బహురకాలు ఉన్నాయి. ఏదో ఒక రకం మొత్తానికి ప్రార్థన అనేది ఉంది. ఏ పద్ధతి ఏంటని లోతుగా వెళ్ళినప్పుడు దేవుడే నీకు బయలుపరుస్తాడు, తెలుసుకో. కాబట్టి ప్రార్థన జీవితం సన్నగిలింది, నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు అంటే నేను నీకోసం ఎంత ప్రార్థన చేసినా బాధ్యత. కారణం ఏంటంటే నీ ప్రార్థన నా ప్రార్థన ఏకీభవించి ఏక ఆత్మతోనూ ఏక మనసుతోనూ అలా లేకుండా మనం ఎవరికో చెప్పామో వాళ్ళు చేస్తారు అనుకోవడానికి లేనే లేదు. అది వేరే విషయాలు కావచ్చు. ఏదైనా ఒక పని విషయంలో నాకు ఇష్టం ఎవరే నాన్న చేసి పెట్టండి, మళ్ళీ నేను తలపూరు చక్కర్లా వాడికి చెప్పాను, వాడు నమ్మకస్తుడు కాబట్టి చేసుకోవాలి, అడిగి అయిపోవాలి. కానీ ఈ ప్రార్థన జీవితం కుదరదు. తను నాకు ఏదైనా రిక్వెస్ట్ ఇస్తే నేను మొదట అడగాల్సి నువ్వు కూడా చేసుకున్నాయినా జాగ్రత్తగా చేసుకుని నేను కూడా చేస్తానే అని. అలా లేనప్పుడు ఆ ఏకీభవించే తత్వం రాదు. ఎప్పుడైతే ఏకీభవించి ప్రార్థన చేయమని ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది కీర్తన 2:8 ఉంది. పరిశుద్ధతో కూడిన జీవితం. పరిశుద్ధత అంటే నేను చెప్పాను, ఏదో కొన్ని దృష్టిలో పెట్టుకొని అవి చేస్తున్నాను, నేను వ్యభిచారం, అబ్బో అది కాదు ఆయన ఇది కాబట్టి పరిశుద్ధత లేదు. ఆ దేవుని దృష్టిలో పరిశుద్ధత కలిగి ఉండుట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. అది పరిశుద్ధత అంటే. పరిశుద్ధత అంటే లోకరీతిగా మనం ఏదో శుభ్రత, పరిశుభ్రత, జాగ్రత్త ఇవి కాదు. చాలా జాగ్రత్తగా ఆత్మీయ విషయంలో మనం గమనించుకోవాలి. అంతేకాదు యోహాను సువార్త 17:21 చెప్పబడినట్టుగా ఐక్యత గల జీవితం. ఎంతసేపు పగా ద్వేషం పెట్టుకునేదే కాదు. నేను చెప్తే అది చేయలే, నేను చెప్తే అది వినలా, నువ్వు అయితే అది చేయలే, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఐక్యత లేని జీవితం. మనం వీడితో మాట్లాడేటప్పుడు క్రైస్తవుల్లోనే ఎక్కువ సాయం ఆయనే కదా, అందరికీ తెలిసింది. సాధారణ మొట్టమొదటి దేవుడు ఐక్యత కలిగి ఉన్నాను అన్నాడు కాబట్టి సాధారణ మొదట పురి పెట్టేది దాంట్లోనే. హెచ్చు తగ్గులన్నా కానివ్వండి, గర్వమన్నా కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి వచ్చి కూర్చుంటుంది. దానివల్ల ఏం బాగుంది? ఐక్యత పోతుంది. కానీ ఐక్యత కలిగి ప్రార్థించాలి. ఏక మనస్సు ఏకాత్మ అంటే ఐక్యతతో ప్రార్థించడం అనే అర్థం. కాబట్టి అటువంటి ప్రార్థన, అటువంటి ఐక్యత కలిగినటువంటి వారిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మత్తయి సువార్త 5:16 చెప్పబడినట్టుగా మంచి పనులు కూడా చేయాలి. ఇవన్నీ చెప్తున్నాం కాబట్టి ఇక చాలు మంచి పనులు చేయక్కర్లేదని అనుకోవడానికి లేదు. మంచి పనులు సైతం విశ్వాసము చాలా గొప్పది. ఇప్పటి వరకు మనం విశ్వాసం కలిగి ఉండడం గురించి మాట్లాడుతూ ఉన్నాం. వినడం వల్ల విశ్వాసం కలుగుతుందని చెప్తున్నాం. వింత క్రీస్తు మాట అంటే స్వార్థను మనం గమనించాలి, స్వార్థను బోధించాలి ఇతరులకని చెప్తూ ఉన్నాం. అప్పుడే వారికైనా మనకైనా స్వస్థతలు కలుగుతాయని చెప్తూ ఉన్నాం. దానికోసం పోరాడాలి, ప్రాకులాడాలి. ఒక్క దినంతో అయిపోయేది కాదు పోరాటం. వాళ్ళు దొరకరు, మనం దొరకను, సమయం దొరకదు. చెప్తే వినరు, విన్నదాన్ని రాంగ్ డిస్క్రిమినేషన్ తప్పుగా అర్థం చేసుకుంటారు.
అన్ని భరించాలి, అన్ని సహించాలి. వీటితో పాటు క్రియలు కూడా. నాకు విశ్వాసం, కొండలు పగలు తీసే విశ్వాసం ఉంది కాబట్టి క్రియలు అక్కర్లేదు, ప్రేమ అక్కర్లేదు అనుకుంటే కుదరదు. ప్రేమించే మనసు ఉన్నప్పుడే మనం ఇతరుల గురించి ఆ ప్రాబ్లం అంటే వాళ్ళకి బాగాలేదు, అయ్యో ప్రార్థన చేయాలి అనుకుంటాం. ఈ ప్రేమించే మనసు లేనప్పుడు బాధ్యత తీసుకోలేదు. అందుకే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ తుదకుంటాయి. వీటిలో శ్రేష్ఠ చివరికి మిగిలేది నీకు బాగుంది ప్రేమ, నారాజన్నకు లేదు, నారాజన్న పెదవులు కలిగిస్తాను. గడి చెప్పు, ప్రేమ ఉంటేనే నేను ప్రార్థన చేయగలుగుతాను. ఆ ప్రేమ కలగాలంటే అవతల వ్యక్తి నా పట్ల ఎలాంటి విధేయత చూపించి ఉండాలి, ఎలాంటి ప్రేమ కనపరిచి ఉండాలి, ఎలాంటి మంచి మనసు కలిగించి ఉండాలి. శిల్ప ఎప్పుడు నాతో కొట్లాడుతుంటుంది. ఎంత ప్రేమ ఉంటుంది నాకు ప్రార్థన చేసేటప్పుడు. మా సుజాత మంచిది కాబట్టి అప్పుడెప్పుడు పాయసం ఇచ్చింది కాబట్టి అది గుర్తుపెట్టుకొని శిల్ప బాగుండాలి దేవా అని ప్రార్థన చేస్తాను. అదే శిల్ప మంచిగా ఉంది అనుకో, ఎటుంటుంది నా ప్రార్థన? ఎటుంటుంది? ఎందుకు ఇవ్వ శిల్పకు నేను కొట్లాడు ఇచ్చి తీరాలి, అంతే ఇచ్చి తీరాలి. ఇది ఎప్పుడు లింక్ వస్తుంది? ప్రేమ కలిగి. అందుకనే మనం అనేక చోట్ల చూస్తాం, ఎన్ని ఉన్నా పైన ప్రేమ అనే కవర్ వేసుకోండి అంటే ఉందా లేదా? పైన ప్రేమ అనే కవర్ వేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే కీర్తన మాడింది వెంటనే నంబర్ బ్లాక్ చేయాలి, కీర్తనతో మాట్లాడదు. మనకు వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చింది మరి ప్రేమ అంటే? ప్రేమలో సహించాలి, భరించాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి చేయలేకుండా మనము గంటల తరబడి ప్రార్థన చేసినా లేకపోతే గంటల తరబడి స్వార్థ చెప్పినా మళ్ళీ ఫలితం శూన్యమే. కాబట్టి విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పాటు క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్తుంది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మానవ జన్మ అంటారు కదా, చాలా ఉన్నతమైనదిగా భావిస్తారు అందరూ. నేను కూడా అది ఉన్నతమైనది, ఎందుకంటే దేవుడి సృష్టిలో భాగంగా మనం ఇలా ఉన్నాము. అయితే దీంట్లో ఇంకా ప్రత్యేకించబడ్డం ఏంటంటే మనము రక్షించబడ్డాం, దేవుని బిడ్డలుగా పిలువబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం, ప్రత్యేకించబడ్డాం. దానికి తగినట్టుగా నిరంతరం ఈ పోరాటం ఉంటుంది. ఇది ఒక రోజుతో పోయేది కాదు. గయ్యాలి భార్యతో సంసారం అన్నమాట. కరెక్ట్గా చెప్పాలి అంటే కరెక్ట్ ఎటుంటుందన్నా గయ్యాలి భార్యతో సంసారం ఇంకా ఉంటుంది క్రైస్తవ జీవితం. ఎప్పుడు ఏదో ఒక చికాకి, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది, ఎప్పుడు పోయి పైన కూర్చుందాం నిమ్మలిగా అనిపిస్తుంది. సరే, దయచేసి జ్ఞాపకం పెట్టుకో, దేవుడిని ప్రేమించడం నేర్చుకో, తోటి మానవుని ప్రేమించడం నేర్చుకో. మొట్టమొదటిగా అన్నిటికంటే ఎక్కువ నిన్ను ప్రేమించడం నేర్చుకో. నన్ను నేను ప్రేమించకపోతే ఇంకా ఆమెనే ప్రేమిస్తాను. ప్రేమలోనే ఉంటుంది ఐక్యత, ప్రేమలోనే ఉంటుంది సహనం, ప్రేమలోనే ఉంటుంది ఏకీభవించే తత్వం. ప్రేమ ఉన్న చోట ఒకవేళ నేను ఏదైనా చిన్నగా అటు ఇటు చేసినప్పుడు మా నాయన ఏది అంటాం. అదే గిట్టున్నాడు అనుకో ఏమంటాం, ఇంతదైనా భూతత్వంలో చూసి ఇంత చేశాడు అంటాం. అవునా కాదు? ప్రేమించడం నేర్చుకుంటాం, వాక్యానికి తగినటువంటి ప్రవర్తన కలిగి ఉండడానికి నేర్చుకుంటాం. అటు దీవెనకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం ముందుగా వెళ్దాం. అలాంటి దీవెనకరమైన పరిస్థితుల్లోకి మనల్ని బట్టి ఇంకొకరు వచ్చేలా మార్గం తెరవబడేలా ప్రార్థించాలి. మనము జరిగించుకోకుండా, మనము చేయకుండా ఇంకొకరికి ఏది చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే తప్ప నిజమైన విత్తనం నాటిన పరిస్థితి కానీ కాదు. ఆ విత్తనం మురిగిపోవటమా లేకపోతే ఎదగలేక చచ్చిపోవటమా జరిగిపోతుంది తప్ప నిజంగానే వృక్షమై పంట ఇచ్చేదిగా ఉండదు. మనకేమో విత్తనం నాటి ఎలా ఉండాలి, మంచి చెట్టు కావాలి, మంచి పంట. అలాంటి ఆశతో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, నా రాజా నా రక్షగా నీకు వందనాలు, దగల దేవా కన్నగల తండ్రే నీకే వందనాలయ్యా. ఇదిగో నాయన, స్వార్థ అంటే దేవుని శక్తి అయి ఉన్నది. ప్రతి ఒక్కరిలో రక్షించబడ్డ వారమే, స్వార్థ గురించి అవగాహన కలిగినటువంటి వారమే కానీ అయ్యా నిన్ను ఎరిగిన వారమే కానీ నీ శక్తిని ఆశ్రయించేటువంటి వారంగా మేము లేవు తండ్రి. దాన్ని సద్వినియోగం చేసుకునే వారుగా మేము లేము. మమ్మల్ని క్షమించు తండ్రి. సద్వినియోగం చేసుకుని దీవించబడేలా మమ్మల్ని ఆశీర్వదించి నీ స్వార్థ పరిచయంలో మమ్మల్ని బలపరచుమని, నీ సన్నిధి నుండి మమ్మల్ని త్రోసివేయకు నాయన, నీ పరిశుద్ధాత్మను మన నుంచి తీసివేయకు తండ్రి. మీ రక్షణానందమును మనలో పుట్టించుమని ఆయన మరలా
అతి దావీదు ప్రార్థన తిరిగి మేము చేస్తూ ఉన్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.